దశమి ఘడియలు ముగిసే వేళ హారతి పాడి భక్తులు నిలువగా వెళ్ళి రండని పలికాడమ్మ. తనువు వీడెనమ్మా సాయి కదలిపోయెనమ్మా. తనువు వీడెనమ్మా సాయి కదలిపోయెనమ్మా. కదలక నిలిచిన లక్ష్మీబాయిని చెంతకు రమ్మని సైగలు చేసి నవనాణ్యములను కొంగున వేసి నవవిధ భక్తులు ఇవి అని పలుకుచు తనువు వీడెనమ్మా సాయి కదలిపోయెనమ్మా. తనువు వీడెనమ్మా సాయి కదలిపోయెనమ్మా. లేను లేనని వేదన చెందక నిజ భక్తితోనను నమ్మిన వారికి శరణు వేడుచు చేరిన వారికి సర్వం నేనై ఉంటానంటూ తనువు వీడెనమ్మా సాయి కదలిపోయెనమ్మా. తనువు వీడెనమ్మా సాయి కదలిపోయెనమ్మా. వాలుతున్న కనురెప్పలతోన కలిగిన దేహం భారం కాగా చెదరిపోని చిరునగవులతోన బయ్యాజీవుడిలోన వాలుతూ తనువు వీడెనమ్మా సాయి కదలిపోయెనమ్మా. తనువు వీడెనమ్మా సాయి కదలిపోయెనమ్మా. కాచు తండ్రిక కానరాడని వేదనతో నా భక్తులు చేరి చలనం లేని సాయిని చూసి నిశ్చేష్టులుగా నిలిచారంత. తనువు వీడెనమ్మా సాయి కదలిపోయెనమ్మా. తనువు వీడెనమ్మా సాయి కదలిపోయెనమ్మా. చంద్రుడు లేని ఆకాశంల సాయి లేని ఆ మసీదు కాగా భరించలేని మనసులతోన విలవిలలాడుచు కుమిలారంత. తనువు వీడెనమ్మా సాయి కదలిపోయెనమ్మా. తనువు వీడెనమ్మా సాయి కదలిపోయెనమ్మా. ఆఖరి క్షణముల కబురు పంపిన చివరి ఘడియలో లేకపోతినని గుండె బరువుతో అబ్దుల్ బాబా కంటి నీటితో మసీదు చేరగా తనువు వీడెనమ్మా సాయి కదలిపోయెనమ్మా. తనువు వీడెనమ్మా సాయి కదలిపోయెనమ్మా. సాయి కదలిపోయెనమ్మా. సాయి కదలిపోయెనమ్మా.